సంఖ్యాకాండం 24వ అధ్యాయం 19వ వచనాన్ని ధ్యానించుకుందాం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాప పడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఈ వచనాన్ని మనం అర్థం చేసుకున్నట్టుకైతే దేవుని యొక్క నమ్మకమైన గుణం మనకు కనిపిస్తూ ఉంటది. చాలా సందర్భాల్లో మనుషుల్లో నమ్మకమైన వ్యక్తుల్ని వెతుక్కుంటా ఉంటాం. ఫ్రెండ్షిప్ చేయడానికి కానీ, సమయాన్ని గడపడానికి కానీ నమ్మకమైన వ్యక్తుల్ని వెతుక్కుంటూ ఉంటాం. మన ఫ్రెండ్స్లో అయి ఉండొచ్చు, బంధువుల్లో అయి ఉండొచ్చు, మన ఇన్నర్ కోర్ ఫ్యామిలీలో అయి ఉండొచ్చు. నమ్మకమైన వ్యక్తులు నా జీవితంలో ఉండాలి అని కోరుకుంటాం. కానీ ఎంతవరకు నమ్మకమైన వ్యక్తులు మన జీవితంలో ఉంటున్నారు? అది ఫ్రెండ్స్లో అయి ఉండొచ్చు. ఎంతమంది ఫ్రెండ్స్ మీకు నమ్మకమైన వాళ్ళు ఉన్నారు? ఎంతమంది బంధువులు మీకు నమ్మకమైన వాళ్ళు ఉన్నారు? ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్, కోర్ ఫ్యామిలీ మెంబర్స్ మీకు నమ్మకమైన వాళ్ళు ఉన్నారు? నేను ఈ వ్యక్తిని నమ్మొచ్చు. ఏ సందర్భంలో కూడా ఈ మనిషి మారడు, ఏ సందర్భంలో కూడా ఈ వ్యక్తి నా మీద ఒపీనియన్ చేంజ్ చేసుకోడు, నన్ను ఒకేలా ప్రేమిస్తాడు, నాతో ఒకేలా బిహేవ్ చేస్తాడు అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? షోర్గా మనుషులు సిచ్యువేషన్ బట్టి చేంజ్ అవుతారు, పరిస్థితులను బట్టి మనుషులు మారతారు. కానీ దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఈ వచనం ఎంత స్పష్టంగా చెప్తుందంటే, దేవుడు అబద్ధం ఆడడు, దేవుడు మాట ఇచ్చి తప్పడు, దేవుడు మాట మార్చడు. మనుషుల్ని నమ్మొద్దు అని నేను చెప్పను, కానీ కంప్లీట్ ట్రస్ట్ మనుషుల మీద ఉంచొద్దు. నీ సంపూర్ణమైన నమ్మకం దేవుని మీద ఉంచు. అటు తర్వాత మనుషుల్ని నమ్ము, అంతే తప్ప మనుషుల మీదే సంపూర్ణమైన నమ్మకం నువ్వు ఉంచుకుంటే కనుక తప్పకుండా ఒక రోజు బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే దేవుడు తప్ప నమ్మకమైన వ్యక్తి ప్రపంచంలో ఎవరు కూడా లేరు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.